హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాళోజీ కళాక్షేత్రము హన్మకొండలో ఉంటుంది. అండ్ దాని పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారు. మేమైతే చూడ్డానికి వెళ్ళాము. హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాము ఒకరోజు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఇయర్ అయితే టైటానిక్ థీమ్ పెట్టారు. నిజంగా టైటానిక్ని అయితే మనం చూడలేదు, కానీ దీని లోపలికి వెళ్తుంటే మాత్రం షిప్లోకి వెళ్తున్నట్టే ఉంది. పిల్లలకు టైటానిక్ గురించి తెలియదు కాబట్టి అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ మనం మాత్రం మూవీస్ చూసుంటాం కదా, హీరో హీరోయిన్స్ ఉంటారు, హీరోయిన్ కోసం చనిపోతాడు. సో అదంతా నేను మా పిల్లలకు చెప్పాను అన్నట్టు. అయినా వాళ్ళకి అదంతా ఎక్కలేదులేండి. పక్కన గేమ్స్ ఉన్నాయి కాబట్టి అటు ఎప్పుడు వెళ్దాం అన్నట్టు ఉన్నారు. నేనేమో కొంచెం ఫొటోస్ అలా తీసుకుందాం అనేసి వెనుక నడుచుకుంటూ వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే ఏదో ఒక థీమ్ పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది. ఆ ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళందరి ఫొటోస్ పెట్టారండి. ఆయన అన్ని రూమ్స్ లాగా డివైడ్ చేశారు. సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇన్ని లైట్స్ వల్ల చాలా వేడొచ్చింది. నిజంగా ఇంత పెద్ద షిప్ మునిగిపోవడం అనేది అసలు ఎప్పటికీ మర్చిపోలేం కదా. షిప్ అనగానే టైటానిక్ గుర్తొచ్చేస్తుంది. దాదాపు 1500 మెంబర్స్ దాకా చనిపోయారు అప్పుడు. అండ్ లోపల ఎలా ఉందో చూసేయండి. ఇంకా హాలిడేస్ కాబట్టి అందరూ పిల్లలే వచ్చారు. అండ్ అందరూ ఫొటోస్, వీడియోస్ ఇవే తీసుకోవడం అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళారా? అండ్ హన్మకొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఆ ఫిలింలో కూడా రూమ్స్ ఇలానే ఉంటాయి కదా, వైట్ బ్యాక్గ్రౌండ్తో, వైట్ కలర్తో రూమ్స్ ఉంటాయి. సేమ్ అదే లుక్ ఇచ్చారు. అండ్ చాలా బాగుంది. లైటింగ్ కూడా చాలా బాగుంది. వెళ్తుంటే రూమ్స్ వస్తూనే ఉంటున్నాయి. ఎక్కడ ఎండ్ అవుతుందా అనేసి మేము కూడా వెళ్తున్నాము ఎగ్జైట్మెంట్ తోటి. ఇక్కడ వచ్చేసి వైట్ థీమ్ పెట్టారండి మొత్తం. అండ్ ఇక్కడ ఒకటి హీరోయిన్ ముసలామె అయినాక ఫోటో ఉంటుంది కదా, అది పెట్టారు. అండ్ పక్కనే ఆమె మెడలో వేసుకున్న చైన్ ఉంటుంది కదా, అది కూడా డిస్ప్లే చేశారు. ఆడుకోవడానికి ఎప్పుడు వెళ్ళాలని మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఆడడం అంతా ఉండదులేండి, మళ్ళీ అవన్నీ కొంచెం స్పీడ్ తిరిగేవే ఉంటాయి కదా. సో ఇలా మునిగిపోయింది మన టైటానిక్ అనేది. ఎంట్రీ టికెట్ మాత్రం 100 రూపీస్ అండి. 3 ఇయర్స్ దాటిన పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ 100 పెట్టారు. అదొకటి ఎక్కువ అనిపించింది. మళ్ళీ ఆడేవి ఏమైనా ఉంటే కూడా అందరికీ 100 అండి. పిల్లలకి 100, పెద్దోళ్ళకి 100. అన్నీ స్పీడ్గా తిరిగేవే ఉన్నాయనేసి మేము ఈ ట్రైన్ ఎక్కాము మా బాబుతోటి. అండ్ మేము మా అన్నయ్య వాళ్ళు వచ్చాము. ఒక 10 రౌండ్స్ వేసి ఉంటాడండి ట్రైన్. భలే అనిపించింది. మా బాబు మాత్రం కొంచెం భయపడ్డాడు, ఆపండి అనేసి. అండ్ నెక్స్ట్ మా పాప ఒక ఏరోప్లేన్ ఎక్కింది. అండ్ పిల్లలు అది ఇది అంటారు, కానీ అక్కడికి వెళ్ళాక అది చూడగానే అది అంత హైట్ వెళ్తుంది, ఇది ఇంత హైట్ వెళ్తుంది అని భయపడుతూనే ఉంటారు. సో ఇదొకటి ఎక్కారండి. ఇంక ఇదొకటి అయిపోయేసరికి చాలా చీకటి అయిపోయింది. మేము 7కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 10 వరకు అక్కడే ఉన్నాము. ఇంతలో మా మమ్మీ కాల్ చేస్తుంది, ఇంకా రావట్లేదు, చీకటి అయిపోతుంది అనేసి. అండ్ లాస్ట్కి మా బాబు ఏదో ఒకటి కొనకుండా ఉండలేడు కదా, లాస్ట్కి గన్ను తీసుకున్నాడు. అండ్ పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. అదంతా ఇంకా నేను వీడియో తీయలేదండి, కుదరలేదు. పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. ఇది దిగగానే కొద్దిసేపు మా బాబు నాకు ఎటు వెళ్ళిపోయాడు అనేసి మళ్ళీ వెతుక్కొని తీసుకొచ్చాను. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండరండి, ఎక్కడికో వెళ్ళిపోతారు. లాస్ట్కి ఇంకొకటి మిగిలింది అనేసి ఒక్కటి మాత్రం మళ్ళీ ఎక్కారండి. ఇది జారేది ఉంటుంది కదా, అది ఎక్కారు. అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళే వరకు 11 అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.